థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు, మొత్తం పోయేలాగుంది చిప్పులో నుంచి. మిరాయ్ ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడానంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి, ఎక్కడున్నారు? తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకొని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్, యూ హ్యావ్ అ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు, అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి అత్తకో. కార్తిక్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఎన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు, ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను, ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఈజ్. ఆయన దాదాపు 6-7 years బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వీ టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే హీ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సెప్టలైజ్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూ ఉంది. అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట, నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు, అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది, అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు, రియలీ వయసు వచ్చినవారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. అండ్ ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఆయన ఎక్కువ మాట్లాడరు, సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు. థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు, డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు ఎక్కడ, ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి కీర్తి ప్రసాద్, షీఈ్ వెరీ క్లోజ్ లైక్ మై సిస్టర్. అండ్ ఈరోజు
నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్కి ప్రొడ్యూసర్ ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ. అబ్బా, ఐఎమ్ సో హ్యాపీ యూర్ కమింగ్ విత్ దిస్ ఫిలిం అండ్ యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ. ఆల్ ద వెరీ బెస్ట్. విశ్వ గారి గురించి చెప్పాలంటే అండి, ఈజ్ అ వెరీ బిగ్ ఆంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ యూఎస్. అక్కడ వెల్ సెటిల్డ్. అక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో 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 హెల్ప్ చేశారు. అక్కడ మన ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎవరైనా మన కోసం ఒకరు ఉన్నారంటే టీజీ విశ్వప్రసాద్ గారు అని అందరూ మాట్లాడుకునేవాళ్ళు. కానీ అక్కడ అంత లగ్జరీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ వదులుకొని ఒక తెలుగు సినిమా అనే ఒక ప్యాషను, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సినిమా పిచ్చితో, ప్యాషన్తో ఆయన అవన్నీ వదులుకొని ఈరోజు ఒక పక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ, ఒక పక్క బిజినెస్ చేస్తూ, ఒక పక్క సినిమా క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఒక పక్క సీజీ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ, అండ్ త్వరలో ఆయన ఒక ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఓపెన్ చేస్తున్నారు, వెహికల్ కంపెనీ. ఎవరు చేయగలుగుతారండి ఎన్ని పనులు ఒకరు? మనం ఒక పని హ్యాండిల్ చేసే లోపలే స్ట్రెస్ అంటాం మనం. జీరో సపోర్ట్తో వచ్చాడండి ఇండస్ట్రీకి ఆయన. ఈరోజు కింగ్ ఆఫ్ కంటెంట్ అయి కూర్చొని ఉన్నాడు మన విశ్వప్రసాద్ గారు. 100 సినిమాలు తీయాలని ఒక శ్రీకారం చుట్టుకొని, చిన్న లేదు పెద్ద లేదు అందరికీ సమాన న్యాయం అనుకుంటూ రాజాసాబ్కి ఏం చేస్తున్నారో మా మిరాయికి కూడా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్ నేను ఎప్పుడు చూడలేదండి, ఇంక ముందు చూడబోను కూడా. అంటే కొంచెం బాగా మొండి అయితేనే అలా ఉండగలుగుతారండి. ఈయన మహా మొండి, అది 100% గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఇండస్ట్రీలో నిలదొక్కుని బ్రతకడం ఈజీ కాదు. అలాంటిది ఇన్ని సీరియల్స్, ఇన్ని మూవీస్, చిన్న లేకుండా పెద్ద లేకుండా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే సార్ మీ గుండె బ్రతకాలి సార్ 100 సంవత్సరాలు. ఇండస్ట్రీలో తిమింగిలాలు ఉంటారు తెలిసిందే. ఈయన రివర్స్ అటాక్లో వెళ్ళిపోయి ఎస్ నేనున్నాను అనుకునే సినిమా ముందు వచ్చేందుకు కాంప్రమైజ్ అవునన్నారు. ఇంత మిరాయి సినిమా హనుమాన్ అంత పెద్ద హిట్ అవ్వక ముందే తేజ నమ్మి, కార్తిక్ గారు నమ్మి, నన్ను నమ్మి ఇంత గొప్ప సినిమా తీసుకొని ఇంత పెద్దగా 3 years ఆగి, మామూలుగా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లో టక సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలండి. ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఇంత ఆగి చేయాలంటే ఇంట్రెస్ట్ బర్డన్స్, రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ని టెన్షన్స్ దాటుకొని ఒక సినిమా రిలీజ్ చేయాలి. ఈ 3 yearsలో ఎన్ని మారినా కానీ విశ్వ గారు ప్రేమ సినిమా మీద మాత్రం మారలేదండి. అది 100% నేను కల్లారా చూశాను. ఈరోజు మేమందరూ ఒక పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ ఫిలింకి నిలబడి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే అది రియల్లీ కార్తిక్ గారికి, విశ్వప్రసాద్ గారికి క్రెడిట్ గోస్ అండి. స్పెషలీ నా తమ్ముడు తేజకు కూడా. శ్రేయ గారు మై ఫేవరెట్. ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దాం అనుకున్నాము. కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది. అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను, ఓకేనా? అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు. ఆల్ ద వెరీ బెస్ట్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను, ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇతను ముక్కు షార్ప్గా ఉంది, నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది, ఎలాగా డైరెక్టర్ గారు అన్నాను. లేదు అమ్మగారు, మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది, ఆన్ టీనేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఎనీవేస్ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గొప్ప విజయం అందించాలి. బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఆ దేవుడిని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మిరాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 సంవత్సరాలు మళ్ళీ ఆడాలని, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ. డైలాగ్ చెప్పాల్సిందే మనోజ్ గారు, మీరు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా. డైలాగ్ వస్తుంది డైలాగ్ వస్తుంది. ఓకే. నా గతం నక్షత్రం, తర్వాత నా ప్రస్తుతం ఊహాతీతం. లామా, మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. త్వరలో ఈ బ్లాక్ స్పాట్ థియేటర్లో కలుస్తారు.
ఐ లవ్ యూ ఆల్. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వంశీశేఖర్ గారు, మీరు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ లాగా ఎప్పుడు నా వెన్నంటున్నారు. మామూలుగా పిఆర్ లోకల్లో పెయిడ్ పిఆర్ ఇవన్నీ తెలుసుంటుందండి, ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ₹1 కానీ ఏది కానీ తీసుకోకుండా, అన్న నువ్వు నిలబడన్నా లైఫ్లో నిలబడినప్పుడు మేము చూసుకుంటాం అని ₹1 తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నాతో పాటు వంశీశేఖర్ వెన్నంటే ఉన్నారంటే ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ వంశీ, ఐ లవ్ యూ. అలాగే ముఖ్యంగా మా మేనేజర్ అమరు, నాకు తేజాకి ఇద్దరికి ఒకే మేనేజరు. సో ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ బ్రతికైపోయింది అతనిది. సో థ్యాంక్ యూ అమర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఒక సినిమాని ఒక తెలుగులో రిలీజ్ చేయడమే ఇంత కష్టం అనుకుంటే, ఒక కన్నడలో ఓమ్లే ఫిలిమ్స్ కానీ, ఒక ధర్మ ప్రొడక్షన్స్ కానీ, కరణ్ జోహర్ గారిని, వీ బీన్ సీయింగ్ కరణ్ జోహర్ సార్ సిన్స్ వీ వర్ కిడ్స్. అండ్ the different kind of films he made, it's not a joke, and I'm so happy Mira is in his hands in Bollywood. Sir, it's an honor. Thank you so much for picking a film up. And ప్రతి రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి పెద్ద బ్యానర్లు వచ్చాయంటే అది కేవలం విశ్వరావు ప్రసాద్ గారు అది పుల్ ఆఫ్ చేయగలిగారు. అగైన్ థ్యాంక్ యూ సార్. I wish you all the very best. Over to my తమ్ముడు తేజ సజా, the super hero. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లవ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్. లైక్ మీరాయిలో సెలబ్రేట్ చేసుకోవడానికి డెస్టినీ చిన్నప్పుడే తనని సినిమా వైపులకి అడుగులేసేలా చేసింది. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.